మీరు సంతకం పెట్టుంటే రైతాంగానికి ఎవరికి కూడా వాళ్ళ ఒక ఆందోళన వచ్చేది కాదు, అలాగే ఎవరు కూడా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. మీరు కేవలం ఇవన్నీ రద్దు చేస్తారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మాత్రం వీటి రద్దుకి, అంటే రైతు రుణాల రద్దుకి, అలాగే డాక్రా రుణాల రద్దుకి, చేనేత కార్మికుల రుణాల రద్దుకి కూడా విధి విధానాలు స్టడీ చేయడం కోసం ఒక కమిటీని వేస్తున్నానని చెప్పి సంతకం పెట్టారు. మొట్టమొదటిలోనే, అంటే మీరు మొట్టమొదటి తొలి సంతకం పెడతాననే దాంట్లోనే ఈ రైతాంగాన్ని మొత్తాన్ని ఈ ప్రజలు కూడా మోసం చేశారనేది ప్రజలందరికీ కలుగుతున్న భావన ఇది. వ్యవసాయ రుణాలు అనగానే అన్ని వచ్చేసి ఇక్కడ ఏమి క్లారిటీ చాలా క్లియర్ గా మాట్లాడారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ నాయకుడిగా చెప్తున్నా మీరు, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను, ఆర్థిక శాస్త్రవేత్త నేను చెప్తున్నా మీకు వ్యవసాయ రుణాలంటే తెలియకుండా మీరు చెప్పారని మేము అనుకోవట్లా. ఇవాళ చాలా క్లియర్ క్లారిటీతో వచ్చిన తర్వాత తొలి సంతకం నేను వ్యవసాయ రుణాలకు పెడతానని మీరు చెప్పి, మీరు మీ అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇదిగో మీ పుస్తల తాళ్లు మీకు నేను ముఖ్యమంత్రిగా తొలి సంతకంతోనే వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ప్రతి చోట కూడా మీరు చెప్పింది ఇవన్నీ కూడా మీ బంగారు రుణాలు, మీ పంట రుణాలు, మీ ట్రాక్టర్ రుణాలు అన్నీ రద్దయిపోతాయని చెప్పారు. నిన్న జరిగిన దాంట్లో మీరు మొత్తం కూడా వాళ్ళ ఒక కమిటీలు వేశానంటేనే రైతుల విషయంలో ఇప్పుడు దాకా జరిగిన కమిటీలన్నీ కూడా కాలయాపనకు చేసిన కార్యక్రమాలే. సో మీరు ఈస్ట్ గోదావరిలో క్రాప్ హాలిడేలో మోహన్ కందా కమిటీ ఏమైంది కమిటీ రిపోర్ట్, అలాగే జాతీయ స్థాయిలో కూడా ఇవాళ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్, అలాగే రైతుల ఆత్మహత్యల మీద జయంతి ఘోష్ కమిషన్ రిపోర్ట్, అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగి నష్టపోయినప్పుడు రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడానికి భూపేంద్ర సింగ్ హుడా కమిటీ అధ్యక్షులు చేసిన ముఖ్యమంత్రుల సాధికారిక కమిటీ రిపోర్ట్, ఇవన్నీ కూడా చెప్పిన మీరు కాలయాపన చేయడానికి తప్ప రెండోది కాదు. ఇవాళ మీరు చేసిన దాంట్లో ప్రజలు రైతాంగం మొత్తం కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ తీసుకున్న రుణం ఒక సంవత్సరం వాళ్ళు వాయిదా దాటితే, వాయిదా లోపు అయితే 4% వడ్డీ, వాయిదా దాటితే 11.75% వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇవాళ తిరిగి వాళ్ళు రుణాలు తీసుకుంటేనే వ్యవసాయాన్ని సాగు చేయగలరు. సో జూన్ నెల వచ్చిన తర్వాత వాళ్ళకి రుణాలు ఇచ్చే టైంలో 15 రోజులకు ప్రాథమిక రిపోర్ట్ ఇప్పిస్తాం, అలాగే 45 రోజులకి ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి, అంటే కొంతమంది బ్యాంకింగ్ వ్యవస్థలో గానీ నాబార్డు నుంచి గానీ రైతు రుణాలను వ్యతిరేకించే వ్యక్తుల్ని మీరు ఆ కమిటీలో పెట్టి వాళ్ళతో ఒక రిపోర్ట్ ఇచ్చి రుణాలను రైతుల మొత్తాన్ని కూడా మోసం చేసేటట్టు ఈ కమిటీ వేశారన్నది ప్రజల్లో కలుగుతున్న భావన. అయితే మేము ఇప్పటికి కూడా మేము రైతాంగ శ్రేయస్ కోసం పనిచేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నా మీద కోపంతో ద్వేషంతో రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు న్యాయం చేయమని ఇప్పటి నుంచి కూడా పిలిపివ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మీకు చేస్తున్న విజ్ఞప్తి, మీరు ఎన్నికల హామీలో ఏం చెప్పారో, మీ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ప్రతి ఊరు తిరిగి మీరు ఏం చెప్పారో, వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాను అని మీరు చెప్పింది ఇప్పుడు కూడా మీరు టోటల్ గా వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేసి ఈ రైతాంగానికి న్యాయం చేయండి. మేము పూర్తిగా ఒక నిర్మాణాత్మక అపోజిషన్ పార్టీగా మీరు చేస్తే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని కానీ అమలు చేస్తే మేము కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లేమో కేసీఆర్ గారు ₹1,00,000 వరకు రైతుల రుణాలు రద్దు చేస్తానన్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తోంది. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా సరే కేసీఆర్ గారితే బాధ్యత. మీరు ఎటువంటి షరతులు లేని మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయమంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మేము చేస్తున్న విజ్ఞప్తి, ఇదే మీరు చేస్తున్న డిమాండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది. మీరు మీ నాయకుడిని కూడా ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయండి. మీరు ఇమీడియట్ గా రద్దు చేయించి దాన్ని బ్యాంకులకు ఎట్లా పే చేయాలో దానికి కమిటీ వేసుకోవచ్చు తప్ప విధి విధానాల పేరుతో కమిటీ పేరుతో రైతాంగాన్ని వాళ్ళ డ్వాక్రా మహిళలకు కానీ అలాగే చేనేత కార్మికులకు కానీ మీరు చేసే రైతాంగానికి కానీ మోసం చేసేటట్లుగా ఉంది. ఇది ప్రజలు భావిస్తున్నారు. మేమేదో విమర్శించడానికి చేస్తున్న కార్యక్రమం కాదు. తక్షణం దయచేసి మీరు చెప్పిన వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేసి మీరు త్వరగా రైతాంగానికి ఖరీఫ్ రుణాలు మళ్లీ ఇప్పించి వ్యవసాయ రంగం నెక్స్ట్ బాగుండేటట్టుగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.